నవలాపట్నం కుల దురంకార హత్యలపై నవల మసలత. రచన లక్ష్మీ నాగేశ్వర్. 20వ భాగం. ఒక సూర్యుని మరణం. దళితుడిగా పుట్టిన చక్కగా చదువుకుని సమాజపు రూపాన్ని అర్థం చేసుకుని తమకు తరతరాలుగా జరిగిన అన్యాయాన్ని గుర్తించి సమాజం అందిస్తున్న ప్రత్యేక ప్రయోజనాలను అందిపుచ్చుకుని సమాజంలో ఉన్నత స్థాయికి ఎదగడం తమ హక్కు ధ్యేయం అని గుర్తించిన సగటు దళిత యువకునికి నవీన్ ఒక ప్రతిరూపం. సమాజంలో ఎదగడం, ప్రభుత్వంలో ఉన్నత ఉద్యోగాలను పొందడం, తను ప్రేమించిన యువతిని కుల పరిధులను అధిగమించి వివాహం చేసుకునే హక్కు తనకు ఉందని గుర్తించిన యువతరానికి అతను నాయకుడు. అలాంటి నాయకుడు కుల అహంకారానికి బలి అయి ఇంత దారుణంగా చంపబడడం మొత్తం దళిత సమాజానికి చంపపెట్టులాగా అయింది. వాళ్ళు ఈ అన్యాయాన్ని ప్రతిఘటించవలసిందే అని నిర్ణయించుకున్నారు. ఇది పట్టపగలు జరిగిన దారుణ హత్య అవడం వల్ల పోలీసులు వెంటనే రంగంలోకి దిగి ప్రాథమిక ఆధారాలు అన్నీ సంపాదించి కేసు నమోదు చేశారు. హంతకుడిని పట్టుకునే విషయంలో జిల్లా అధికారులైన ఎస్పీ, కలెక్టర్ చాలా పట్టుదలతో ఉన్నారు. ఇద్దరు కూడా సర్వీసెస్ నుండి వచ్చారు. ఈ వార్త వినగానే వారి రక్తం ఉడికింది. వారు ఫోన్లో మాట్లాడుకుని దోషుల్ని పట్టుకుని అన్ని ఆధారాలతో కేసు పెట్టాలని నిర్ణయించుకున్నారు. హత్య జరగగానే ఎవరో పోలీసులు ఫోన్ చేశారు. వాళ్ళు వెంటనే వచ్చి ప్రాథమిక సాక్ష్యాలన్నీ సేకరించిన తర్వాత శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్ మార్చరికి తరలించారు. హత్య జరిగిన తర్వాత హంతకుడు తన పట్టు వదిలించుకొని పోగానే వెనక్కి తిరిగి నవీన్ని చూసింది మధు. అతని తల ఒక ప్రక్కకు వాలిపోయి ఉంది. శరీరం నిర్జీవంగా రక్తపు మడుగులో పడి ఉంది. అతను ఇక లేడు అని అనిపించగానే పెద్దగా అరుస్తూ ఆమె నవీన్ ప్రక్కన పడిపోయింది. ఇది జరిగిన కొద్ది నిమిషాల్లో క్రాంతి అక్కడికి వచ్చాడు. అతను వెంటనే తండ్రికి, తన కుడి భుజం లాంటి కొందరు స్నేహితులకు ఫోన్ చేశాడు. ఈలోగా చుట్టుపక్కల వారి సాయంతో మధుని, సత్యవతిని హాస్పిటల్లో చేర్చాడు. వారికి ప్రాథమిక చికిత్స చేసిన అనంతరం వారు స్పృహలోకి వచ్చారు. ఆ తర్వాత మధు శూన్యంలోకి చూస్తూ ఉంది. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. సత్యవతి విపరీతమైన దుఃఖంతో ఏడుస్తోంది. భాస్కర్ రావు అయితే మొదలు నరికిన చెట్టులాగా కూలిపోయాడు. ఈ వార్త గాలి కన్నా వేగంగా ప్రయాణించి ఆ మధ్యాహ్నానికే ఫోటోలతో సహా అన్ని టీవీ ఛానళ్ళలో ప్రసారమైంది. మధు తండ్రే ఈ పని చేయించి ఉంటాడు అనుకుంటున్నారు అని కొన్ని ఛానళ్ళు వారు ప్రకటించారు. సాయంకాలానికల్లా అత్యవదంతం ఫోటోలు, మధు ఆమె తండ్రి ఫోటో, నవీన్, మధుల విందు వీడియోలు అన్ని ఛానళ్లలో ప్రసారమయ్యాయి. మర్నాడు న్యూస్ పేపర్లన్నీ ఈ వార్తను ఫోటోలతో సహా ప్రస్ఫుటంగా ముద్రించాయి. వారంతా నవీన్ మధు తమతో మాట్లాడిందని, మా నాన్నే హత్య చేయించాడు, మాది కులాంతర వివాహం అవడం వల్ల ఆయనకు ఎప్పుడూ ఇష్టం లేదు, తన పరువు పోయిందని ఇలా పగ తీర్చుకున్నాడు అని అంది అని రాశారు. ఆ తర్వాత రోజు మధ్యాహ్నానికి నవీన్ పార్థివ దేహాన్ని అతని కుటుంబానికి అందజేశారు పోలీసులు. పోస్ట్మార్టం రిపోర్ట్లు బరువైన కొడవలితో బలంగా మెడ మీద కొట్టడం వల్ల అతను మరణించాడు అని రాశారు. అప్పటికే విజయవాడలో ఉన్న దళిత సంఘాల నాయకులు అంతా కలుసుకుని దోషుల్ని పట్టుకుని అరెస్ట్ చేసిన తర్వాతే తాము నవీన్ శరీరాన్ని తీసుకుపోతామని పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇలా జరుగుతుందని ఎస్పీ ముందే ఊహించాడు. ఆవేళ ఉదయమే అతనికి డీజీపీ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన హోమ్ మినిస్టర్ ఈ కేసు విషయంలో కొంచెం తేలిగ్గా వ్యవహరించమని చెప్పారు. దానికి ఎస్పీ, ఇది చాలా కీలకమైన కేసు సార్, 2 వర్గాల వారు ఇందులో ఉన్నారు. నేను ఇప్పటికే ప్రాథమిక సాక్ష్యాలు సంపాదించాను. చనిపోయిన యువకుని భార్య తమది కులాంతర వివాహం అవడం వల్ల తన తండ్రి హత్య చేయించాడని వాగ్మూలం ఇచ్చింది. ఇంకా చనిపోయిన యువకుని తండ్రికి దళిత వర్గంలో చాలా పలుకుబడి ఉంది. వారంతా దేనికైనా తయారుగా ఉన్నారు. ఈవేళ ఉదయానికే 2 రాష్ట్రాల నుండి దళిత నాయకులు సిటీలో వచ్చి ఉన్నారు. వాళ్ళు ఈ ఘోరాన్ని జరిపించిన అసలు హంతకుని పట్టుకుని అరెస్ట్ చేయనిది ఊరుకోరు. నాకు ఆ విషయం తెలుసు, అక్కడి పరిస్థితి కూడా అర్థం చేసుకోగలను. కానీ నీకు ఇక్కడ ప్రెషర్ ఎలా ఉంటుందో తెలుసు కదా. నీ డ్యూటీ ప్రకారం సాక్ష్యాధారాలు అన్నీ సేకరించి పెట్టు. పరిస్థితిని బట్టి వాటిని ఎలా వాడాలో చూద్దాం. సరే సార్ అంటూ చాలా విముఖతతో ఆయన చెప్పిన వాటికి అంగీకరించాడు ఎస్పీ.
ఈ కేసులో న్యాయం జరగవలసిందే అని మనసులో అనుకున్నాడు. అనుకున్నట్టుగానే పోలీస్ స్టేషన్ ముంగట వందల సంఖ్యలో జనం పోగయ్యారు. ఎస్పీ గారు బయటికి రావాలి, ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలి, అమాయకుడిని హతమార్చిన ఆ హంతకుడిని శిక్షించాలి, న్యాయం కావాలి వంటి నినాదాలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ఎస్పీ ఏం చేస్తాడు? డీజీపీకి ఫోన్ చేశాడు. సార్, ఆమె తండ్రి మర్డర్ చేయించాడని నా దగ్గర ఆధారం ఉంది. నిన్న మధ్యాహ్నం అతను ఫార్మ్ హౌస్లో పెద్ద ఎత్తున డబ్బు చేతులు మారిందట. దానికి సాక్ష్యం ఉంది. ఆ వచ్చిన ఆగంతకుడు ఆ సంచి తీసుకుని హైదరాబాద్ రూట్లో వెళ్ళిపోయాడట. వాడిని సులభంగా పట్టుకోవచ్చు. ఇప్పుడు జనం గోల చేస్తున్నారు. పూర్ణను అరెస్ట్ చేయమంటారా అని అడిగాడు. చాలా మంచి పని చేశావు. ఇంకా ఎంత సమాచారం, సాక్ష్యం సంపాదించగలిగితే అంతా సంపాదించు. నేను సీఎం గారితో మాట్లాడి తర్వాత ఏం చేయాలో చెప్తాను. ప్రస్తుతానికి కేసులో చాలా సాక్ష్యాధారాలు సంపాదించాను. 1-2 రోజుల్లో ముద్దాయిని అరెస్ట్ చేస్తామని ప్రకటించి జనాన్ని శాంతించి. ఎస్పీ బయటకు వచ్చి ఆయన చెప్పమనేదే చెప్పాడు. తప్పకుండా 2-3 రోజుల్లో దోషులను అరెస్ట్ చేస్తాం అని చెప్పాడు. జనం మళ్ళీ అరిచారు, ఎస్పీ జిందాబాద్, నవీన్ అమర్ హై అని. దళిత నాయకులు ఎస్పీని కలిశారు. ఆయన దగ్గర నుంచి వాళ్ళు న్యాయం జరుగుతుందని వాగ్దానం తీసుకున్నారు. దానితో నవీన్ శరీరాన్ని ఒక పెద్ద లారీలో ఎత్తుగా ఉన్న ప్లాట్ఫామ్ మీద పెట్టి ఊరేగింపుగా తీసుకువెళ్ళారు. అతని శరీరం పైన తెల్లని వస్త్రం కప్పి తలపైకి కనపడేట్టుగా పెట్టారు. ప్లాట్ఫామ్ అంతా పూలతో నిండిపోయింది. పెద్ద ఊరేగింపు ఆ లారీ వెనుకనే నడిచింది. అలా ఆ వాహనం సిటీలోని ముఖ్యమైన వీధులను తిరుగుతూ చాలా దూరం ప్రయాణం చేసి జింఖానా గ్రౌండ్స్కి చేరుకుంది. ఊరివారంతా ఇళ్ల బయటకు వచ్చి ఇంత ఘోరమా అని ముక్కును వేరేసుకున్నారు. అక్కడి మైదానంలో పెద్ద స్టేజీ ఏర్పాటు చేశారు. దాని ముందు నవీన్ దేహాన్ని ఎత్తైన ప్రదేశంలో ఉంచారు. స్టేజ్ పైన నాయకులు అందరూ కూర్చునేందుకు వీలుగా కుర్చీలు, మైకు ఏర్పాటు చేశారు. సహాసదులు కూర్చోవడానికి పెద్ద కుర్చీలు పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేశారు. స్టేజ్ పైన ఉన్న కుర్చీలలో 2 రాష్ట్రాల్లో చెప్పుకోదగిన దళిత నాయకులు అందరూ కూర్చున్నారు. భాస్కర్రావు వద్దు అంటున్నా వినకుండా ఒక చివరిన కూర్చోబెట్టారు. అతని పరాజయంతో, పుత్ర వియోగంతో తల ఉంచుకొని కూర్చున్నాడు. మైదానంలో కుర్చీలన్నీ నిండిపోయి చుట్టుపక్కలంతా జనం నించున్నారు. తర్వాత నాయకులంతా మాట్లాడారు. వారి ఉపన్యాస సారాంశం ఇలా ఉంది. మన దేశ చరిత్రలో నిన్న ఒక దుర్దినం. భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది, కానీ దళితులకు కాదు. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు గడిచిన ఈ దేశంలోని దళితులు సాంఘిక అసమానతలు అనే దాస్య శృంఖలాల నుండి విముక్తులు కాలేదు. మనం ఈ దేశంలోని భూస్వాముల పొలాలను దున్ని పంట పండించేవాళ్ళు. కుమ్మరులు, కమ్మర్లు, క్షురకులు, చేనేత కార్మికులు, చివరిగా సంఘం నుండి కుళ్ళు, మురికి, చెత్త చెదారం, శవాలను తొలగించి సంఘ ఆరోగ్యానికి, పారిశుధ్యానికి పాటుపడేవాళ్ళం. మనమంతా దళిత వర్గానికి చెందిన శ్రామకులం. మనం ఎంత చదువుకున్నా, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసిన, కౌలమైన, కళాకారులమైన అగ్రవర్ణాల దృష్టిలో ఎప్పుడూ తక్కువ కులాల వారిని, అస్పృశ్యులమే. మనకెప్పటికీ సవర్ణులతో సమాన స్థాయి దొరకదు. ఈ దాస్యం ఇప్పటిది కాదు, 1000 సంవత్సరాల క్రితంది. దీని నుండి మనకు విముక్తి లేదా? న్యాయం, సమానత్వం మనకి ఎవరూ దయతో, దానంగా, ధర్మంగా ఇవ్వరు. దానికోసం పోరాడాల్సిందే. మనం రాజ్యాధికారం కోసం పోరాడాలి. అది మాత్రమే మనకి తక్కిన వారితో సమాన ప్రతిపత్తిని ప్రసాదిస్తుంది. సమాన స్థాయితోనే న్యాయం. కాబట్టి మిత్రులారా, మిమ్మల్ని ఆవహించిన ఈ గాఢ నిద్ర నుండి మేల్కొనండి. మనకు సమాన హక్కులు లభించే వరకు పోరాడండి. చివరిలో భాస్కర్రావు అని మాట్లాడమని బలవంతం చేశారు. నా కొడుకు ఈ దేశంలో పాతుకుపోయిన కుల వ్యవస్థకు బలి అయిపోయాడు. కులం రక్కసు వాడిని ఎత్తుకుపోయింది. ఇంతమంది వాడి మీద ప్రేమతో, మా మీద దయతో ప్రేమాభిమానాలు కురిపిస్తున్నారు. వారికి సదా కృతజ్ఞులమై ఉంటాము. తర్వాత జనసముద్రంలోని ఒక్కరొక్కరుగా వచ్చి నవీన్ పార్థివ దేహం మీద పూలు చల్లి నివాళులు అర్పించారు. తదుపరి అతని శరీరాన్ని ఒక క్రిస్టియన్ చర్చి యార్డుకు తీసుకొని వెళ్ళి పాతిపెట్టారు. అక్కడ తనలాగా క్రైస్తవం ముచ్చుకుని ఈ కుల వివక్ష నుండి విముక్తి పొందిన ఎంతోమంది మధ్య సమాన ప్రతిపత్తి లభించింది. ఈ దుర్మార్గమైనటువంటి కుల దురహంకార హత్యకు న్యాయం జరిగిందా? దాని పరిణామాలు సామాజిక రాజకీయ వర్గాల మీద ఎలా ఉన్నాయి? తర్వాత భాగంలో చూడండి.